నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంతో పాటు నస్కల్, నందిగమ, రాంపూర్, కల్వకుంట, చెలిమిడ, నార్లాపూల్ గ్రామాల్లోని హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ శాఖ మరియు ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామంపేట సీఏ వెంకట్ రాజాగౌడ్, ఎంఈఓ యాదగిరి హాజరయ్యారు. ఈ వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఏ వెంకట్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ వారి ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యం పట్ల వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మంచి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఉదయం వాకింగ్, రన్నింగ్, వ్యాయామం ఎంతో ముఖ్యమైందన్నారు. గ్రామస్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు వాకర్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల వినూత్న కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం వాకర్ అసోసియేషన్ సభ్యులు రామంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎంఈఓ యాదగిరి, స్థానిక ఎస్ఐ రాజేష్లను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ టీం సభ్యులు జీపీ స్వామి, జీడి తిరుపతి గౌడ్, నాయిని వెంకటేశం, చీకోటి వెంకటేశం, వినయ్ గౌడ్, బట్టా మహేష్, గుడ్ల శ్రీకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మీరు చాలా గొప్ప స్థాయికి ఎదిగి మేము చాలా కింద నుంచి వచ్చాము అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళే అవకాశం మీకు మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకోండి. మాకు ఇది లేదు, అది లేదు, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి మీకు ఏది వచ్చినా కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్ అనేది చాలా క్రూషియల్ ఏజ్. ఈ ఏజ్లో మీరు ఏదైతే దారిలో పోతారో ఆ దారి అనేది పర్మనెంట్ మీ ఫ్యూచర్ సంబంధించిన అన్నీ డిసైడ్ చేసే దారి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ పేరెంట్స్, మీ టీచర్స్ ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మీకోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారు అని అంటే మీకంటే పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మీలో ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా కూడా జనరల్గా ఏముంటుందంటే మనకు ఒక గుర్తింపు అనేది వస్తుందంటే దానికోసం కష్టపడతాం ఎవరైనా కూడా. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ని గుర్తించాలనే ఉద్దేశంతో మేము దానికి ఆరోగ్యమే మహాభాగ్యం టీం వాళ్ళు ముందుకొచ్చి మీకు ప్రైజ్ ఇవ్వడానికి ఇదంతా వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అని అంటే మీరు అదృష్టవంతులు అని చెప్తాను. మీరు అదృష్టవంతులు నేను చెప్తా. ఎందుకు అని అంటే మీరు బిలో పావర్టీ లెవెల్ వాళ్ళు ఎవరు ఉంటారంటే ఫస్ట్ మీ పేరెంట్స్, ఆ తర్వాత ఎవరు టీచర్స్. కాబట్టి మీ పేరెంట్స్ని, టీచర్స్ని మోసం చేయొద్దు. మోసం చేయడం అంటే ఏందో కాదు, వాళ్ళు చెప్పింది కాకుండా, వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి నాలెడ్జ్లో లేకుండా మీరు ఏవో పనులు చేయడం అవి చేయొద్దు అని చెప్తున్నాను నేను. కాబట్టి ఏ పని అయినా కూడా వాళ్ళకి తెలియకుండా చేయొద్దు. ఎప్పుడైనా చాలా చిన్నపిల్లలు ఉన్నారు, ఇదంతా 6th, 7th వాళ్ళ. మీరు ఏ క్లాస్ అమ్మ? నువ్వు ఏ క్లాస్? అయినా కూడా మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి, అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళకి మీరు ఒక పని చేయడానికి పోయినప్పుడు ఎవరు చూడకుండా సీక్రెట్గా ఎవరైనా చూస్తే ఎట్లా అని అనిపించే పని ఏదైనా చేయడానికి పోతారనుకో, మీరు ఆ పని ఏందని అర్థం? పని చేయకూడని పని అంటే తప్పు అని అర్థం. సపోర్ట్ చేయాలి. వాళ్ళకు పోయేందుకు మనం కూడా ఇంకా కొంత హెల్ప్ చేసిన విధంగా ఉంటుందనే ఉద్దేశంతో రాంపేట సీఏ గారు తీసుకున్న ఆలోచన. దానికి ఈ నిజాంపేట ఆరోగ్యమే మహాభాగ్యం టీం వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ మంత్కి అయితే ప్రతి మంత్ ఈ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి గెలవం అనేది తర్వాత, కానీ అందరు పార్టిసిపేట్ చేస్తేనే మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది మీ ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాంపేట సీఏ గారు మాట్లాడుతుంది.